ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఆమేన్. ఈ వాగ్దానము చేత ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. చూడండి, ఇక్కడ నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాళ్ళు బహుగా ఫలిస్తారని చెప్పేసి యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులకి మా చెప్పే మాటల్లో చెప్తున్న వాక్యము, చెప్తున్న మాట, చెప్తున్న వాగ్దానము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని యందు మనము నిలిచి ఉంటే దేవుడు మనల్ని ఫలించే విధంగా చేస్తాడు. అనేక మందికి ఆశ్రదకరంగా, అనేక మందికి దీవెనకరంగా మన జీవితాన్ని దేవుడు చేస్తాడు. అటువలే మనము దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మన యందు దేవుడు నిలిచి ఉంటే మనము ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం, అభిషేకింపబడదాం పడతాం. అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశ్రదకరంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అట్టి గొప్ప భాగ్యాన్ని, అట్టి గొప్ప ధన్యతని దేవుడు మనకి ఆయన నామములో, ఆయన పేరట మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవుని యందు నిలిచియుందురుగాక. దేవుడు మీ యందు నిలిచియుండునుగాక. మీ కుటుంబములో, మీ పిల్లల జీవితంలో దేవుడు మీ నిలిచి ఉండునుగాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ పిల్లలని ఆశీర్వదించి, అభిషేకించి అనేక మందికి ఆశ్రదకరంగా, అనేక మందికి దీవెనకరంగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.